నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ నిమాస్ NIMAS అరుణాచల్ ప్రదేశ్లోని ఇప్పటివరకు పేరు పెట్టని ఒక పీక్కి పర్వతానికి ఆల్మోస్ట్ 20,942 ఫీట్స్ హైట్లో ఉన్న పీక్స్కి 1682లో ఉన్నటువంటి 6th దలైలామా పేరుని పెడుతూ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి ఇమీడియట్లీ ఈవెన్ చైనా నుంచి కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్లో అన్ని పేర్లను మార్చే ప్రయత్నం చైనా చేస్తూ వస్తుంది. దాని మీద గ్లోబల్ రౌండప్లో చాలా వరకు చెప్తూనే వస్తున్నాం. మనము అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో ఇప్పుడు మనము వాళ్ళ కౌంటర్గా ఒక ప్రయత్నం ఇంకొక విభిన్న సంస్థల ద్వారా మనం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాని మీద ఈవెన్ మన డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. ఇదొక విషయం అయితే, ఇంకొక వైపు ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ టెస్ట్ ని చేసినట్టుగా చైనా ప్రకటించింది. పసిఫిక్ ఓషియన్లో బుధవారం నాడు చేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఉద్దేశం ఏంటి? ఇది ఎటువంటి థ్రెట్ గా మనం చూడాల్సి ఉంటుంది? ఈ రెండు అంశాల గురించి చెప్తారు. మనకు ఈ ఏదైతే మనకు నిమాస్ అని ఏదైతే ఉందో అది ఆర్మీకి చెందినటువంటి ఒక డివిజన్ అది. ఓకే. కాబట్టి అక్కడ వెళ్ళి మనం వాళ్ళు దలైలామా పేరు పెట్టడం, ఆయన దలైలామా గారి పేరు చాంగ్యాంగ్ గ్యాట్సో, 1682వ సంవత్సరంలో ఆయన పుట్టారు. అక్కడ ఆ ప్రాంతంలోనే పుట్టారు. మన ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఆయన పుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నట్టు సరిహద్దులు అప్పుడు లేవు కదా. అవును. ఆయన గౌరవార్థం ఈ యొక్క పర్వత శిఖరానికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఆయన పేరు పెట్టారు వీళ్ళు. అంటే మన ఆర్మీనే పెట్టిందని అనుకుందాం. చైనా అక్కడ పెట్టగిరినా కానీ వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేయడం అన్నది వాళ్ళకి ఆనవాయితీ. మోదీ గారు వెళ్తే కూడా ప్రొటెస్ట్ చేశారు. దాన్ని వాళ్ళు సౌత్ టిబెట్ కింద పరిగణిస్తారు. మా భూభాగం అని అంటుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమంటే మనకు దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము మన భూభాగంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం మన ఇష్టం అది. కాబట్టి ఆ దిశగానే మనం చాలా క్లియర్ కట్గా అరుణాచల్ ప్రదేశ్ మాది, దీంట్లో మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, మా భూభాగంలో మేము ఏమైనా నిర్ణయం తీసుకుంటామని దీన్ని పేరు పెట్టడం జరిగింది. మీరు మాకు వ్యతిరేకంగా పేర్లు పెట్టచ్చు, మా దేశంలో మేము పేరు పెట్టుకుంటే మీకు అబ్జెక్షనా? కాబట్టి ఇటువంటి మెసేజ్ వాళ్ళకి పంపిస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో బహుశా భారత ప్రభుత్వం ఇది కూడా ప్లాన్ చేస్తోంది. టిబెట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని చైనీస్ పేర్లు పెట్టి వాళ్ళు పిలుస్తున్నటువంటి ప్రాంతాలని పాత టిబెటన్ పేర్లతో పిలిచే ప్రయత్నం భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అవి కూడా మనం త్వరలో వినబోతున్నాం మనం. కాబట్టి ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ చైనాకు మనకు మధ్యలో. సో అద్భుతమైనటువంటి నిర్ణయం. దలైలామా పేరు చెప్తేనే వాళ్ళు ఉడుకుతారు చైనా. అందుకని వాళ్ళని కవించే చర్యగానే మనం భావించాలి. అక్కడ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఏదో ఒక వ్యక్తి పేరు పెట్టి ఉండొచ్చు వాళ్ళు, లేదా దానికి సంబంధించి సంస్కృతికి సంబంధించి పెట్టి ఉండొచ్చు. కానీ దలైలామా పేరు పెట్టడం అంటే ఇప్పుడున్న దలైలామా కాదు, 16వ శతాబ్దంలో ఉన్న దలైలామా పేరు పెట్టడం అనేది చైనా జీర్ణించుకోలేకపోతుంది. ప్రాబ్లం వాళ్ళది, మన ప్రాబ్లం కాదు. మనం చేసి మనం చేద్దాం. ఇంకో అంశం ICBM టెస్ట్ గురించి అడిగావు నువ్వు. ICBM టెస్ట్లో ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. గతంలో వీళ్ళు ఏం చేశారంటే జింగ్జియాంగ్ నుంచో లేదా టిబెట్ నుంచో వాళ్ళ దేశంలోనే వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసేవాళ్ళు. మొదటిసారి అంటే ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు సముద్రం మీద వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు, ఈ టెస్ట్ చేశారు. అది పసిఫిక్ సముద్రంలో వెళ్ళి పడింది. అది ఎందుకు చేశారు వీళ్ళు అంటే కనుక, అంత ఆఫ్ కోర్స్ వాళ్ళకి అమెరికాకు, తర్వాత ఫిలిప్పైన్స్కి, జపాన్కి లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇచ్చి ఈ టెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించడానికి అమెరికాని. మా దగ్గర ICBMs ఉన్నాయి, మేము మిమ్మల్ని టార్గెట్ చేయగలము అని అమెరికాకి చెప్పడం. మా మీద మీరు ఎటువంటి చర్యలు చేయకండి, చేస్తే మీకు దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి అని చెప్పడానికి వాళ్ళు చేశారు. ఒక విధమైనటువంటి థ్రెట్ ఇవ్వడానికి మాత్రమే చేశారు వాళ్ళు. సరే, అమెరికాకు ఉన్నటువంటి టెక్నాలజీ ముందర చైనీస్ టెక్నాలజీ ఎందుకు పనికి వస్తుంది? ఆల్రెడీ మనం దీంట్లో గతంలో ఇంకా డిఫెన్స్ రౌండప్ రాకముందర గ్లోబల్ రౌండప్లో మనం దీని గురించి కూడా చర్చించాం. వాళ్ళ మిసైల్స్లో నీళ్లు పెట్టినట్టు పరిస్థితి మనకు తెలిసింది. కరప్షన్ కేసులో ఆ రాకెట్ చీఫ్ని వాళ్ళు అరెస్ట్ చేసి అతన్ని ఎగ్జిక్యూట్ చేశారని కూడా మనకు తెలుసు. కాబట్టి నిజంగా వాళ్ళ శక్తి ఈ అంతా ప్రదర్శన అంతా కూడా ప్రదర్శన మాత్రమే. నిజంగా వాళ్ళకి శక్తి ఉందా అంటే అమెరికా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దాన్ని ఈజీగా కౌంటర్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ చూద్దాం మరి ICBM అన్నది అమెరికాకి నిజంగా థ్రెట్ ఇవ్వగలదా, లేదా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వకముందరే అమెరికా దాన్ని పేల్చేయగలదా? చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుంది. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.